అట్లా. దాని తర్వాత ఎవరు చూసుకుంటుండే మరి నిన్ను? తాతయ్య చూసుకుంటుండే. అప్పుడు చాలా డిప్రెషన్ అయిపోయింది నాకు, ఎందుకంటే మమ్మీ డాడీ లేరు, అన్నయ్య కూడా అంత హోప్ లేదు నాకు, ఎట్లా అని చాలా డిప్రెస్ అయిపోయిన టైంలో మా స్కూల్లో సిస్టర్ ఉంటుంది. ఆ సిస్టర్ నన్ను సూసైడ్ చేసుకోవడానికి నేను ట్రై చేసినప్పుడు తీసుకెళ్ళిపోయింది. సూసైడ్ ఎందుకు చేసుకుందాం అనుకున్నాను? నాకు ఉండాలని లేకుండే, నేను బ్లైండ్, నాకు పేరెంట్స్ లేరు, నేను ఎందుకు ఉండాలి అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే మా డాడీ నాకు ఇంత కొంచెం కూడా బాధ తెలియకుండా చూసుకున్నాడు. ఆయన ఉన్న, మేము ఎంత పేదోళ్ళమైనా వాళ్ళు తినకపోయినా నాకు, నన్ను ఎప్పుడు ఆకలితో ఉంచేటోళ్ళు కాదు. అట్లాంటిది నాకు పేరెంట్స్ లేరు ఈ టైంలో, ఎట్లా? నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, మా అన్నయ్య కానీ మా తాతయ్య వాళ్ళు కానీ ఎవ్వరు కనిపించలేదు. వాళ్ళిద్దరిని మిస్ అయిన బాధ ఒక్కటే మొత్తం బ్లర్ అయిపోయింది మైండ్. అందుకని నాకు అప్పటికి ఇంటర్లో నన్ను కాలేజ్లో మా ఫ్రెండ్స్ చేర్చిర్రు. అప్పటికి కూడా నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను చదువుకోను, నాకు పేరెంట్సే లేరు, నేను ఎందుకు అన్నట్టుండే. కానీ హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ ఫ్రెండ్స్ తోటి కొంచెం అన్ని మర్చిపోవడానికి ట్రై చేసి అట్లా ఇంటర్ కంప్లీట్ అయింది. డిగ్రీ కోట్ ఉమెన్స్. తాతయ్య వాళ్ళతోటే ఉండేదాన్ని, కానీ చాలా రేర్గా వెళ్తుండేదాన్ని ఇంటికి. హాస్టల్లోనే ఉండేదాన్ని, ఇంకా చాలా రేర్గా వెళ్ళేదాన్ని. ఇంటర్లో అన్నయ్య పెళ్లి చేసేసినాం. తర్వాత మళ్ళీ ఇంకా నేను ఎలానే అనిపించింది, వదిన వచ్చినాక చేంజ్, మళ్ళీ ఎలానే అనిపించింది. డిగ్రీలో అంత క్లియర్. ఈయన పరిచయం అయినాక వీళ్ళ ఇంట్లో ఉన్నా నేను ఉర్దూ నేర్చుకోవడానికి. తర్వాత ఎంగేజ్మెంట్ ఆ టైం వచ్చినప్పుడు ఈయన నా పేరు మార్చేసారు సమీరా అని. అట్లా నా ఆశ్చర్యం ఏంటంటే నా పెళ్లి కూడా అత్తగారింటి దగ్గరే అయింది. మా వాళ్ళందరూ అక్కడికే వచ్చిర్రు. అది అయితే చిన్నప్పటి నుంచి నీకు బాధ ఉంటుండేనా? అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా సమీరా? స్కూల్ ఏజ్లో నా ఐస్ని చూసి అంటే మాది ఇంటిగ్రేటెడ్ స్కూల్. మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కదా అది, కొంతమంది కనిపించే పిల్లలు నాకు ఐస్ చూసి భయపడేటోళ్ళు. అప్పుడు నాకు అనిపించేది, ఎందుకు దేవుడా ఇట్లా అనిపించేది. అప్పుడు చిన్న ఏజ్ కదా, ఎందుకు ఇట్లా, అటు మా పేరెంట్స్కి ఇబ్బంది నా వల్ల, ఇటు నన్ను అందరు చూసి భయపడతారు, ఎందుకు ఇదేం లైఫ్ అనిపించేది. కానీ తర్వాత నాకు సింగింగ్, స్టడీస్, రన్నింగ్ కాంపిటీషన్స్ అట్లాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా నేను ఒక మంచి ప్లేస్కి రావడం, నేను పేపర్కి రావడం, మా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడ్డం, అదంతా చూసి ఏం కాదు నేను ఎలాగైనా ఉండగలుగుతా, నో ప్రాబ్లం అనుకునేదాన్ని. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 8.3 వచ్చింది. 8.3 వచ్చిందా? అవును. రషీద్ నీకు? నాకు ఎక్కువ రాలేదా? ఆయనకి 7.6 వచ్చింది. బాగానే వచ్చినాయి కదా, నాకు అన్నీ కూడా రాలేదు, మరి నాకు ఇంకా తక్కువ వచ్చినాయి. మరి మీరు గ్రేట్. ఇంకా నేను కష్టపడి, నాకు ఏంటంటే అప్పుడు ఈయన ఓపెన్ 10th చేశాడు. అంటే అప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క ఇయర్ ఆయన స్టడీస్ చాలా డిస్టర్బ్ అయింది. అట్లా. అయితే మొత్తానికి ఇద్దరు కళాకారులే కదా? అవును. అయితే ఇప్పుడు పాప ఇప్పుడు పుట్టిన తర్వాత ఎట్లుంది మీకు? పాపతోనే మాకు బెటర్ లైఫ్ వచ్చిందన్న. పుట్టినరోజు నాకు జాబ్ వచ్చింది. అవునా? అంటే పాప మే 13th పుట్టింది. అదే రోజు ఆ పాప ఏ రోజైతే పుట్టిందో అదే రోజు నాకు జాబ్ కన్ఫర్మ్ లెటర్ ప్రింట్ అయింది. అది మాకు ఆగస్టు చేరింది మా దగ్గరికి. ఆ కవర్ పేజ్ మీద డేట్ చూస్తే మేము చాలా షాక్ అయినాం. అదే రోజు పాప పుట్టింది, అదే రోజు జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ అని. పాప పుట్టడం, ఆయనకు జాబ్ రావడం, అప్పటిదాకా ఆయన పడ్డ కష్టం మేము మర్చిపోయినాం. అయితే పెళ్ళైనాక ఏమైనా కష్టాలు పడ్డారా మీరిద్దరు? ఫ్యామిలీతో మేము లేమన్నా, కొన్ని నెగిటివ్ థింగ్స్ వల్ల మేము ఫ్యామిలీతో వేరవ్వడం జరిగింది. ఇద్దరమే హైదరాబాద్ వచ్చి ఈవెంట్స్ చేస్తూ బతికినాం 2 years. ఆఫ్టర్ ఇక ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న టైంకి మెల్లమెల్లగా వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా మాది మేమే ఉండేవాళ్ళం. ఇంకా డెలివరీ టైంకి కూడా మా వాళ్ళు అంటే వీళ్ళ పేరెంట్సే మా దగ్గరకు వచ్చారు, కానీ మేము అక్కడికి వెళ్ళలేదు. పాప పుట్టడం మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే డెలివరీ టైంలో ఎవరు హెల్ప్ చేశారు మరి? డెలివరీ టైంలో మనోధైర్య సంస్థ
ఓకే. వాళ్ళు బాలాపూర్లో ఉంటారు. ఓకే. వాళ్ళే హెల్ప్ చేశారు. అసలైతే నా వల్లే ఆ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్. ఓకే. నాకు పేరెంట్స్ లేరన్న ఆలోచనతోటి చందు అన్న వాళ్ళ అమ్మ అన్నయ్య ఈ డిసిషన్ తీసుకున్నారు. ఓకే. ఇప్పటికి కూడా ఆ సంస్థ నడుస్తుంది. ఇంకా దగ్గర 7 జాబ్స్ కొట్టేసారు ఆ సంస్థలో ఉన్న వాళ్ళు. అండ్ కొత్త బిల్డింగ్ కి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు అక్కడ దగ్గరలోనే. వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నా సరే ఇది మాత్రం మానేయట్లేదు. ఓకే. సో అంటే వాళ్ళే హెల్ప్ చేసినప్పుడు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హెల్ప్ చేయలేదు? లేదు, నా తరఫు నుంచి కానీ వీళ్ళ తరఫు నుంచి కానీ అప్పుడు ఏ హెల్ప్ లేకుండే. అండ్ ఆఫ్టర్ డెలివరీ మా మామయ్య వాళ్ళు వచ్చిర్రు. మా మామయ్య వాళ్ళు వచ్చి అప్పటి నుంచి మా మామయ్య హాస్పిటల్లో నేను ఎన్ని రోజులు ఉన్నానో వాళ్ళతో పాటు మా మామయ్య ఉన్నారు. మా మామయ్య అప్పటి నుంచి మమ్మల్ని వదలలేదు. ఓకే. ఎంత ఇబ్బంది అయినా ఆయన వదలలేదు మమ్మల్ని. ఆయన హెల్త్ కూడా అప్సెట్ అయింది అప్పుడు మా వాళ్ళు. ఎందుకంటే చిన్నపిల్ల నిద్రపోదు నైట్, ఇటు నన్ను చూసుకోవడం అటు పాపని చూసుకోవడం, ఆయన చాలా ఎఫర్ట్ ఒక ఫాదర్ లాగా చూసుకున్నారు. అట్లా పాపే మమ్మల్ని మా ఫ్యామిలీని కలిపింది ఒక రకంగా చూస్తే. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత భయం ఉండేదా మీకు? అంటే పాప పుడుతుందా బాబు పుడతారా ఇట్లా? పాప పుడుతుందో బాబు పుడుతుందో అని లేకుండే గానీ మాలాగా కాకూడదు దేవుడా అని భయం ఉండే. అవ్వదు అని ఒక హోప్ ఉంటుండే. కానీ అట్లా అయితే ఎట్లా, అట్లా అయినా సరే మనలాగా మనం ఎట్లా బతికినామో అట్లనే చూసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే అని ఉంటుండే మైండ్ లో. ఇంకో భయం కూడా ఏముంటుండే అంటే, చూసిరా మేము చెప్పినట్టు ఇనలేదు, మీరు బ్లైండ్ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు పాప కూడా బ్లైండే, పిల్లలు కూడా బ్లైండ్ అయ్యారని ఎక్కడ ఫ్యామిలీస్ మమ్మల్ని రిజెక్ట్ చేస్తారు అని కూడా ఉండే. కానీ అట్లా జరగలేదు. బై గాడ్స్ గ్రేస్ అది హ్యాపీ మాకైతే. చాలా ఇది దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటామని. ఎందుకంటే చాలా యాక్టివ్ మా పాప, చాలా యాక్టివ్. ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఒక్కొక్కసారి మమ్మల్ని అది దగ్గరికి తీసుకుంటది. అన్న మీరు నా పిల్లలు, నేను మీ మమ్మీని అంటే తెలుసా అది. ఇప్పుడు ఏజ్ ఎంత అయింది? జస్ట్ 3rd బర్త్డే అయింది మొన్న. తుమ్ మేరే బేటే హే మై తుమారి అమ్మీ అంటది. సో అంటే హిందీలోనే మాట్లాడతా, ఉర్దూలోనే మాట్లాడుతుందా? ఎక్కువ ఉర్దూ. ఇంట్లో బయట ఉండదు కదా, స్కూలు లేదంటే ఇల్లువే కదా. మాకు ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి అది అట్లా మాట్లాడితే. చాలా బాధ అనిపిస్తుంది. అందుకే ఒక్కటే ఫిక్స్ అయినాం, మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాని ఎడ్యుకేషన్ కి, అది ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అవ్వడానికి ఎంత ఇబ్బంది అయినా సరే ఫేస్ చేయాలని ఫిక్స్ అయినాం అన్న. ఓకే. అంటే ఇంట్లో ఏమన్నా పనులు చేస్తుందా అంటే అది తీసుకురా ఇది తీసుకురా అంటే తీసుకొస్తుంది, తీసుకొచ్చి చేతికి ఇచ్చేస్తుంది మాకు. ఫుడ్ తినడానికి వెళ్తే మమ్మీ డాడీ రండి అని మా చేతులు పట్టుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తుంది అక్కడ. మేము ఎప్పుడైనా బాటిల్ వెతికితే ఏలో బాటిల్ అని తెచ్చిస్తుంది. అసలు కాదు, పాపను ఎందుకు తీసుకురావాలి? మీరు తీసుకురావాల్సింది కదా. నేను ఏమన్నా మాట్లాడుతుండే అనుకోకుండా కొత్తలతో మాట్లాడదన్నా, ఇదిగో ఫేస్ ఇట్లా పెట్టేస్తుంది, ఇట్లా దాచేస్తుంది షై ఫీలింగ్ తోటి. అంతా కమ్యూనికేట్ కాలేదు, ఇప్పుడిప్పుడే అదైతుంది కాబట్టి అందుకే తిప్పుతున్నాం మెల్లగా ఇంటి నుంచి హైదరాబాద్ కి అట్లా తిప్పుతున్నాం. కానీ గ్రేట్ 3 అంటే 3 సంవత్సరాల పాపనే ఇంత తెలివితోటి అంటే మీతో మాట్లాడడం కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే తీసుకురావడం కానీ చేస్తుందంటే గ్రేట్ కదా అసలు. సో ఎప్పుడన్నా మా పాప ఏమన్నా అంటే కోతి పళ్ళు చేసినప్పుడు కానీ ఇంట్లో ఏమైనా కిచెన్ ఐటమ్స్లా ఏమైనా పడేసినప్పుడు ఇట్లాంటివి ఏమన్నా ఉండేనా? బాగా చాలా ఉండే. వాళ్ళ నానమ్మ తాత పనులు అయితే బాగా చెడగొడుతుంది. ఓకే. అంటే ఏం చేస్తుంది? వాళ్ళు కట్ చేస్తుంటే వెళ్ళి టమాటా తినేస్తుంది, నేను కట్ చేస్తా అంటది, నేను గిన్నెలు తోముతా అంటది, గిన్నెలు తోముతా అని పోతుంది. అదేంటి లిక్విడ్ తీసుకొని ఏదేదో వాషింగ్ మిషన్ లో నేను లిక్విడ్ వేస్తా అంటది, వాషింగ్ మిషన్ దగ్గరకు పోతుంది, అన్ని పిచ్చి పనులు చేస్తుంది. కానీ మా విషయంలో అయితే అట్లా మమ్మల్ని అట్లా చేయదు, అడగకుండా ఏం చేయదు. మా రూమ్ లో ఉన్నప్పుడు నేను ఇది తీసుకోవాలా అని అడుగుతా, లేకపోతే నేను దీంతో ఆడుతున్నా ఏం కాదు అని అడుగుతుంది. మా దగ్గర అట్లా అంటే ఆమెకు అర్థమైపోయిందనే విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే ఇది ఆడుతున్నా నేను నా చేతిలో ఇది ఉందని చెప్పి మరీ ఆడుకుంటది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే పాప ఎంత చిన్న ఏజ్ కదా, మేము లేము అని కొంచెం ఏడవదు. మేము వెళ్తాం కదా, హైదరాబాద్ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చింది అనుకో తుమ్ హార్ కిత్తే దిన్ రైతే
అని అడుగుతుంది. ఓకే వెళ్తే ఏం తెచ్చిర్రు నాకు కోసం అని బ్యాగులు చెక్ చేస్తుంది. ఓకే వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని ఏడవడం బెంగ పెట్టుకోవడం అట్లా జరగదు. ఓకే అంటే పాపకు అలవాటు అయిపోయింది అలవాటైపోయింది వాళ్ళ తాతయ్య వాళ్ళతోటి ఓకే అట్లా. దానివల్ల నాకు కూడా కొంచెం ప్రాబ్లం లేదు.